యశవో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. నామమును బట్టి రూపాన్ని బట్టి ఏ దేవుడు శివుడో అనగా మంగళకారుడో, ఏ దేవి పార్వతి సర్వమంగళయో వారిద్దరిని స్మరించడం వల్ల సర్వత్రా జయము మంగళము కలుగుతుంది అని స్మృతి. పై స్మృతివాక్యాన్ని బట్టి పార్వతీ పరమేశ్వరులు శివులు అంటే మంగళకరములను లేక శోభనములను కలిగించేవారు. పార్వతీ పరమేశ్వరుల వలనే లక్ష్మీనారాయణులు, సీతారాములు, రాధాకృష్ణులు, సరస్వతి చతుర్ముఖులు వంటి జంటలను వీరిలో ఒకరిని విడిచి ఒకరు ఉపాసించరాదు. భక్తులు పై విషయాన్ని గమనించాలి. శక్తియుక్తంగానే పరమేశ్వరుని, లక్ష్మీయుక్తంగానే నారాయణ్ణి ఉపాసించవలే, ఒకరిని ఉపాసించడం సరికాదని స్మృతివాక్యాన్ని బట్టి తెలుస్తూ ఉంది. శ్లోకం మరొక్కసారి. యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. సర్వతో జయమంగళం. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శక్తి ఛానల్. శుభం భూయాత్. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.